నశింపకుండా ఇంతవరకు కాచగాను తిరుపవాడు నశింపకుండా ఇంతవరకు కాచగాను ఆయన బ్రహ్మ నిత్యముండును ఆయన బ్రహ్మ నిత్యముండును దేవుని బ్రహ్మ నిత్యముండును ఆయన బ్రహ్మ నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా గానము స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా గానము సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని రక్షిన దేవుడు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని రక్షిన దేవుడు ముందు నడచు ఆయన బలవంతుడు ఆయన సంతోషించును ముందు నడచు ఆయన బలవంతుడు ఆయన కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తుతించి చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడుకో స్తుతించి చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడుకో దేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయము నీవే దేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయము నీవే ఆయన బ్రహ్మ నిత్యముండును నడిపించును ఆయన బ్రహ్మ నిత్యముండును దేవుని బ్రహ్మ నిత్యముండును ఆయన బ్రహ్మ నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడుకో స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడుకో వారు బిడ్డలు చెప్తాను జ్ఞాపకం వారి அறிவிப்புகளை கவனித்துக் கொள்ளுங்கள். వచ్చిన వారంతా కూడా ప్రేమగా మేము ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారిని కూడా ప్రేమ సిద్ధపరచబడింది. అందరూ ప్రేమ విందులో పాల్పొందవలసి మీరు కోరుతున్నాం. வந்திருக்கிற அனைவரும் கூட அன்போடு வரவேற்கிறோம். அன்பின் வந்து ஆயத்தப்படுத்தப்பட்டிருக்கிறது. அதை கலந்து கொண்டு போகும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். ఫస్ట్ వీక్ కనుక దయచేసి యూత్ మీటింగ్ ఉంటుంది. సో మన మధ్యలో రవి తనక సాక్ష్యాన్ని పంచుకుంటాడు. అతను చిన్న మసీద్ మనం ఉంటాడు. இது முதல் வாரமாக இருக்கிறதுனாலே வாலிபர் கூட்டம் இருக்கிறது. சகோதரன் ரவி நம்ம மத்தியில் அவருடைய சாட்சியை சொல்லுவார். அதுக்கு பிற்பாடு ஒரு சிறிய செய்தி இருக்கும். ఈ వారం ఎగ్జామ్ ఉండదు. இந்த வாரத்திலே அந்த குவிஸ் இருக்காது. పెట్టే ఎగ్జామ్కి ట్రై చేస్తారు అంతే.
வைத்த அந்த క్విజ్కి పరీక్ష மட்டும் கொடுக்கப்படும். ముందుగా జరిగిన అన్ని ఎగ్జామ్ ప్రైజ్ ఉన్నాయి, ఇంకా ఎట్లే ఉన్నాయి. సో ఆ ప్రైజ్ మీకు ఇస్తారు. నెక్స్ట్ ప్రభు చేతి మీద నెక్స్ట్ ఎగ్జామ్స్ మళ్ళీ రాస్తారు. முன்னதாக வைத்த அந்த క్విజ్களுக்கான பரிசுகள் அப்படியே இருக்கிறது, அது கொடுக்கப்படும். கர்த்தருக்கு சித்தமானால் வருகிற வாரங்களில் மற்ற அந்த கேள்விகள் கேட்கப்படும். ఎందుకంటే చాలా ఎగ్జామ్ రాస్తున్నారు, మీ యాన్యువల్ ఎగ్జామ్స్ అనుకుంటారు కదా. ஏனென்றால் அநேக தேர்வுகளை எழுதி கொண்டிருக்கிறீர்கள், அதனாலே మీకు లేవు. அதனாலே இப்பொழுது விடுமுறை. వచ్చే ఎగ్జామ్ మళ్ళీ పెడతారు. வருகிற அந்த క్విజ్ ஆனது வருகிற வாரத்தில் வைக்கப்படும். అలాగే ఇక సాయంత్రం 6 గంటలకు ప్రభు చిత్తం అయితే బేర్షెబా యాన్యువల్ మీటింగ్ కలిగి ఉంటున్నారు. மாலை 6 மணிக்கு பேர்ஷெபாவில் அந்த வருடாந்திர கூட்டங்கள் இருக்கும். దయచేసి యాన్యువల్ మీటింగ్కి అందరూ కూడా కలిసి రావాల్సిందిగా మీకు కోరుకుంటున్నాను. దయచేసి அந்த యానివర్సరీ కూட்டத்தில் కూడా అனைవரும் கலந்து கொள்ளும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். రావాల్సిన అందరూ కూడా కలిసి 5:30 కల్లా రాడిన వారిని రావాలని కోరుకుంటున్నాను. ஆகையால் வரக்கூடியவர்கள்லாம் 5:30 மணிக்கு அங்கே கிளம்பி வரும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். ఎంతమంది రానింటున్నారు? எத்தனை பேர் வர இருக்கிறீர்கள் యాన్యువల్ మీటింగ్ வருடாந்திர கூட்டங்களுக்கு? ஏன்னா పిల్లలు మీరు రారా? பிள்ளைகள் வருவதில்லையா? దయచేసి యాన్యువల్ మీటింగ్కి అందరూ రావాల్సిందిగా మీకు కోరుకుంటున్నాను. தயவுசெய்து அந்த యానివర్సరీ கூட்டத்திற்கு அனைவரும் வரும்படி வேண்டிக் கொள்கிறார்கள். తర్వాతగా బుధవారం చైన్ పీరియడ్ ఉంటుంది సోదరుడు. வழக்கம் போல் திங்கட்கிழமை சகோதரிகளுடைய புதன்கிழமை அந்த చైన్ పీరియడ్ వచ్చిన సమయంలో ప్రార్థన చేయాల్సింది కోరుకుంటున్నాను. அந்த செயின் பீரியட் கொடுக்கப்பட்ட நேரத்தில் ஜெபிக்கும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். అలాగే వచ్చే సోమవారం సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. திங்கட்கிழமை சகோதரிகளுடைய ஜெபம் இருக்கும். 7 గంటలకు 7 மணிக்கு இருக்கும். దయచేసి సోదరులకు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి வரக்கூடிய సహోదరిகள் வரும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். అలాగే ప్రభు చిత్తం అయితే వచ్చే శనివారము ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది. வருகிற சனிக்கிழமை உபவாச ஜெபம் இருக்கும். ఒకవేళ అది కలిగి ఉంటుందో తెలీదు. అయితే శనివారం మాత్రం యాన్యువల్ మీటింగ్ మనకు 6 గంటలకు కలిగి ఉంటారు. அந்த கூட்டம் எப்படி இருக்கும் என்பது அறிவிக்கப்படும். 6 மணிக்கு அந்த உபவாச கூட்டம் எப்படி இருக்கும் என்பது அறிவிக்கப்படும். 6 மணிக்கு நமக்கு அந்த యానివర్సరీ మీటింగ్ இருக்கும். దయచేసి అనేకమైన ఏర్పాట్లు, కిచెన్ ఏర్పాట్లు దయచేసి మీరు త్వరగా మీకు వచ్చి మీరు ఇక్కడ రావాల్సింది మీకు కోరుకుంటున్నాను. அநேக அந்த ஏற்பாடுகள் செய்ய வேண்டியிருக்கிறதுனாலே தயவுசெய்து நீங்கள் முன்னதாக வரும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். యాన్యువల్ మీటింగ్ శనివారం సాయంత్రం, சனிக்கிழமை மாலை அந்த యానివర్సరీ కూటం இருக்கும். ఆదివారం ప్రభు నారాయణ ఉదయం 10 గంటలకు చేరి వస్తాను. ஞாயிற்றுக்கிழமை காலை 10 மணிக்கு கர்த்தரை ஆராதிப்பதற்காக கூடி வருவோம். నేను ఎవరైనా కాబట్టి మీరు లేట్గా రండి, ఎవరైనా ఎప్పుడైనా రావాలి. దయచేసి ఇంతవరకు ఎంత అట్లా నడిపించారో మీరు విషయాన్ని వాళ్ళు వచ్చే సేవకు చూస్తారు. ஆகையால் சகோதரன் இல்லாதனாலே தாமதமாக வரலாம் என்றில்லை, எப்படி வழி நடத்துகிறார் என்று வருகிற ஊழியர் பார்ப்பார். కాబట్టి దయచేసి కూడా మీరు కూడా ప్రభు కొరకి భారంతో సమయాన్ని రావడానికి ప్రయత్నించండి. దయచేసి కర్తరుக்காக భారతోட நேரத்துக்கு வர பிரயாசப்படுங்கள். ఇంకా చాలా మంది ఇంకా లేట్గానే వస్తుంటున్నారు. இன்னும் அநேகர் தாமதமாகவே வருகிறோம். ఎన్నో చెప్తూనే ఉంటున్నాం, சொல்லிக்கொண்டே இருக்கிறோம். అలాగే ప్రభు కొరకై మనకు మనుషులు కాదు, ప్రభు కొరకై ప్రభు గణపరచడానికి, ప్రభును సంతోషపెట్టి, ప్రభుని ప్రేమించి మనము అన్ని మీటింగ్లో సమయం రావడానికి ప్రయత్నించాము. ஆகையால் கர்த்தருக்கு பிரியப்படுத்தும்படி கர்த்தரை நேசித்து அந்த நேரத்தில் கலந்து வரும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். ఆన్లైన్ మీటింగ్ కూడా దయచేసి ఇంకా వచ్చేది మీ సేవకులు బట్టి వాళ్ళు కలిగి ఉంటారు. లేకపోతే అందరూ కూడా ఈ యొక్క ఆఫ్లైన్ మీటింగ్ దయచేసి వచ్చి కలిసి కోరుతున్నాం. ஆகையால் அந்த ஆன்லைன் கூட்டங்களை கூட வருகிற ஊழியர் எப்படி வைக்கிறாரோ அதன்படி பார்த்து இந்த சபையில் கூட வந்து நேரடியாக கலந்து கொள்ளுங்கள் கேட்டுக்கொள்ளப்படுகிறோம். ఈసారి ప్రయత్నం చేయదు, ఎందుకంటే దూరంగా ఉన్న జాయిన్ అవుతుంది బట్టి నేను అలౌ చేస్తున్నాను అంతే. அது தூரத்தில் இருக்கிறவர்கள் வர முடியாதனாலே அதை நாம் அனுமதிக்கிறோம். దగ్గర ఉంటే దయచేసి రావడానికి మ్యాక్సిమం రావడానికి ప్రయత్నించండి. அருகாமையில் இருந்தால் దయచేసి పిల్లలు కూడా కలిసి సంఘ ప్రార్థనలో వీటిలో ఉపవాస ప్రార్థనలో నైట్ ప్రేయర్ కలిసి కోరుకుంటున్నాను. குடும்பமாக சேர்ந்து அந்த சபையில் வந்து அந்த ஜபத்திலே உபவாச கூட்டத்திலே இரவு ஜபத்திலே கலந்து கொள்ளும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். కుటుంబంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. குடும்பமாக வரும்படி கேட்டுக்கொள்ளப்படுகிறோம். అలాగే మా కొరకు మీరు చేసిన ప్రార్థనలు బట్టి ఎంతమంది తెలియజేస్తున్నాం. சவரனுக்காக அவருக்காக செய்த ஜபத்திற்காக நன்றி செலுத்துகிறார்கள். ఈ నెల మీ మధ్యలో లేకపోయినా, ఒక నెల మీ మధ్యలో కనపడకపోయాను, ஒரு வாதம் நம்ம மத்தியிலே காணப்படவில்லை. అయితే దేవుడు ప్రతి సేవకులు ప్రార్థించి వాళ్ళు ఒక మమ్మల్ని ఇక్కడి నుంచి కుండూతులకు వెళ్ళమని చెప్పినాన్ని బట్టి వారికి లోబడి, అలాగే దేవుడి వాక్యానికి లోబడి
కుండొత్తులకు మేము సిద్ధమైన 11వ తేదీ షిఫ్టింగ్ చేయాలని కోరుతున్నాం. మీరు మా కొరకే చేసిన ప్రార్థన బట్టి మేము ఎంతో ఉందో తెలియజేస్తున్నాం. ஆகையால் மூத்த ஊழியர் சொன்ன அந்த ஆலோசனையின்படி அதுபோல் கர்த்தருடைய வசனத்திற்கு கீழ்ப்படிந்து ஏப்ரல் 11ஆம் தேதி அந்த ஷிஃப்டிங்காக சொல்லியிருக்கிறார்கள். அதற்காக ஷிஃப்டிங் செய்திருக்கிறார்கள். நீங்கள் செய்த ஜபத்திற்காக நன்றி தெரிவிக்கிறார். కుటుంబంగా మీరు ఇచ్చిన ఆదరణ బట్టి మీ యొక్క సేవ సహకారం బట్టి మీ యొక్క ప్రతి ఒక్క సహాయం బట్టి మీకు ఎంతో ఉందని తెలియజేస్తున్నాం. குடும்பமாக நீங்கள் ஊழியத்திற்கு ஒத்துழைத்ததற்காக ஒரு ஒத்தாசைக்காக உங்களுக்கு நன்றி செலுத்துகிறார். మాతో పాటు మీరు సహకారం నేను కూడా ఇంటికి సేవ చేయలేను. ஆகையால் சகோதரனுடைய நீங்கள் ஒத்துழைக்காவிட்டால் அவரும் ஊழியம் செய்திருக்க மாட்டார். కాబట్టి మాతో పాటు మీరు నిలిచి మా కొరకై మీరు సేవలో మీరు సహకరించడాన్ని బట్టి మీకు ఎంతమంది చేస్తున్నాం. ஆகையால் சகோதரனுடைய கூட நின்று நீங்கள் செய்த ஊழியத்திற்காக உங்களுக்கு நன்றி செலுத்துகிறார். అలాగే మా కొరకై మీ కుటుంబంతో చేయవలసిన సేవ కొరకు పరిచయ కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేయవలసిన మీరు అనుదిన ప్రార్థన చేయవలసిన మీరు కోరుకుంటున్నాం. ஆகையால் சகோதரனுக்காகவும் குடும்பத்தாருக்காகவும் குன்றத்தூரில் செய்திருக்கிற ஊழியர்களுக்காகவும் பிள்ளைகளுக்காகவும் நீங்கள் జెబుకుంబడి కేట్టుకొల్లుகிறோம். అలాగే చిత్తమే సాయంత్రం 11వ తేదీ సాయంత్రము 4 to 5 సమయంలో షిఫ్టింగ్ చేయాలని కోరుకుంటున్నాం. 11th ఈవినింగ్ 4 to 5. கதிரஸ்தமானால் 16ஆம் தேதி மாலை 4-5 மணிக்கு அந்த ஷிஃப்டிங் செய்யலாம் என்று இருக்கிறார். కొరకై వైద్యులకు దొరికినట్టే ప్రార్థన చేయాలి. ஆகையால் சரியான கர்த்தர் உதவி செய்ய முடியாது, அதற்காக ஜெபித்துக் கொள்ளுங்கள். మా కొరకై కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. சகோதரனுக்காகவும் குடும்பத்தாருக்காகவும் ஜெபித்துக் கொள்ளுங்கள். అలాగే ఈ యొక్క ప్రత్యేకంగా 10వ తేదీ సో ఎవ్రీ అలాగే జమీమా వివాహం మీరు ఆహ్వానించబడుతూ వచ్చారు. సో ఎవ్రీ వివాహం విషయంలో కూడా కలుసుకోవాల్సిన కోరుకుంటున్నాను. 10ஆம் தேதி சகோதரன் எபி சகோதரி ஜெமிமா அவர்களுடைய திருமணம், அதில் நீங்கள் அழைக்கப்பட்டிருக்கிறீர்கள். அதில் கூட ஜெபித்து கலந்து கொள்ளும்படி கேட்டுக்கொள்ளப்படுகிறீர்கள். చిత్త మీద అదే దినమున సో రూబెన్ సో దెబోరా కుటుంబంగా చిత్త మీద వారు కూడా అలాగే వాళ్ళు కూడా చిత్త మీద 11-12 వాళ్ళు కూడా రానే ఉంటున్నారు. వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. சகோதரன் ரூபன் தெபோரா அவர்கள் கூட இங்கே ஷிஃப்ட் செய்ய இருக்கிறார்கள். அவர்களுக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். ప్రార్థించుకుందాం. తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పాదలకే మరోసారి స్తోత్రములు. మరోసారి సమయంలో మీ శాలం ప్రతిన మందిరంలో మీ ప్రజలుగా చేరి మీ స్తుతించుటకు మీ మహిపరుచుటకు మాకు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు ఎంతో స్తోత్రములు. ఓ ప్రభా, మీరే మాకు సహాయం చేయండి. మీరే మా దేవుడుగా మా ప్రభుగా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నీ జీవుల సంఘంలో మా నుంచి నీ జీవాక్యం చేత మమ్మల్ని పోషిస్తూ కాపాడుతూ భద్రపరుస్తుందికై మీ స్తోత్రములు. ప్రభా, పరిచయడం మీ జనవేర్చి పరిచయం మీరు ఆశ్రయించండి. ఈ యొక్క పరిచయడం మీరే మహిపొందుతూ రావాల్సి మీరు కోరుతుంటున్నాం. అలాగే మీ ప్రజల భారంతో మీ ప్రజలు మీ ఇంటికి తీసుకొచ్చి కానకబడి స్తోత్రములు ఆశ్రయించండి. మనపూర్వం ఇచ్చిన వారిని మీరే ఆశ్రయించవలసి మీరు కోరుతుంటున్నాం. అలాగే దేవా, ఇక్కడ మీల సమయాన్ని ఆశ్రయించండి, వారి దగ్గర కోరికలు సిద్ధపరచండి. అలాగే దేవా, చిత్తమైతే మీ 13 సంవత్సరాలుగా మేము కూడా మీరు మా జీవితంలో సంఘంగా పక్షంగా చేసి బట్టి ఈ ఉపకారాలను బట్టి మేలు బట్టి మేము స్థూపిస్తూ ఆరాధిస్తూ మహిపరుస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ సమయంలో మేము కూడా వచ్చే శనివారం కూడా కృతజ్ఞతలు కలిగి ఉండాలని కోరుకుండగా వీటికి కూడా మీరు ఆశ్రయించవలసి మీరు కోరుకుంటున్నాం. ఓ ప్రభావ, మీరే సహాయపడమని మిగిలిన పరిచయం మీ చేతులు అప్పచెప్తున్నాం. మీరు తోడు నడిపించమని, అలాగే రాజధానిలో రూబెన్ దెబ్బ కుటుంబంగా ఇక్కడ వచ్చి సేవ చేయ విషయంలో మీరు కృప దయచేసి దేవా, మీరు కూడా ఏ సంఘం మీరే రాజునకి సిద్ధపరచవలసి మీరు కోరుకుంటున్నాం. దేవా, మీరే సహాయపడమని మమ్మల్ని మీ చేతి అప్పచెప్తుంటున్నాం. వారు కుటుంబంగా, వారు వ్యక్తిగతంగా వారు మాకైతే చేసిన ప్రార్థన సహకారం అన్నిటి బట్టి నీకు ఎంతో మంది స్తోత్రం తెలిసి వస్తున్నాం. ఇలా పరిచయం కూడా మీ చేతులు అప్పచెప్తుంటున్నాం. మీరే తోడయండి, నడిపించమని మీ చిత్తానికి నన్ను అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన కృప, పరిశుద్ధాత్మ కన్నడ సవాసము చేతి పశువులకు సకల పశువులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి గాక. ఆమేన్. இந்த தேவன் என்றென்றைக்குமுள்ள சதா காலங்கள் நமது தேவன். இந்த தேவன் என்றென்றைக்குமுள்ள சதா காலங்கள் நமது தேவன். மரண பரியந்தம்
eternal. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చిన్న రిక్వెస్ట్, చిన్న గ్రూప్ ఫోటో తీయాలని కోరుతున్నాను. దయచేసి గ్రూప్ ఫోటో తీసుకొని తర్వాత లవ్ ఫీస్ట్కి వెళ్ళిపోతాం. అందరితో కలిసి గ్రూప్ ఫోటో ఇక్కడ నిలబడతాం. ఎందుకంటే తర్వాత మళ్ళా అందరూ యానివర్సరీకి అందరూ కనుక మళ్ళీ అందరికీ మనకి అందుకే ఇప్పుడే చేయాలి.